లోక సంబంధమైనటువంటి వారైతే మరి సెలవు దినాలకి చుట్టాలకో లేకపోతే షికారులకో పిక్నిక్లకో విహారయాత్రకో లేకపోతే సముద్ర తీరానికో ఎక్కడో చోటకు వెళ్తుంటారు కదా. సర్కస్ అని పార్కులని ఎక్కడెక్కడికో వెళ్తారు. మీరైతే నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి కదా, ఆయన వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నట్లుగా ఇన్ని గంటలు చక్కగా పాటలు, ఆరాధన, వాక్యంలో మీరున్నారు, వాక్యంలో మునిగారు. ఒక మాట చెప్పాలండి, వాక్యంలో తడిసిపోయారు. ఆ సమయాల్లో ఇట్లా నిండుగా వాక్యం చేత నింపబడాలి, అది అవసరం. ఆ వాక్యమే కదా మీ పాదములకు దీపం, త్రోవకు వెలుగైంది. ముఖ్యంగా మీరు అనేక పర్యాయాలు చదువుతూనే ఉంటారు, యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా. అది ఈరోజైనా ఎందరూ సేవకురాలు మాట్లాడారు. కొద్ది జాగ్రత్త వస్తుందేమో, ఇప్పుడు దాకా జాగ్రత్త లేని వాళ్ళకి. అసలు ఏంటి వాక్యం వలన ఏం ప్రయోజనం, ఏం మేలు, ఏ విధమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది అనేటటువంటి ప్రశ్న కొంతమందికి ఈవేళ రావచ్చు. అంత విలువైంది దేవుని వాక్యం, మిమ్మల్ని బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది, మీ జీవితాలకు ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. దావీదు ఎప్పుడో వాళ్ళ అమ్మ చెప్తే వాక్యాన్ని విన్నాడు. చక్కగా విని వయసులో పెరుగుతూ ఉండగా ఆ వాక్యం అతనిలో బాగా పనిచేసింది. అమ్మ చెప్పినట్టు వాక్యం వింటున్నాడు, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాడు, ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఆ వాక్యం తన జీవితంలో ఏం చేసిందంటే అమ్మ చెప్పినట్లుగా ప్రార్థన చేయటం కూడా మొదలుపెట్టాడు. రోజుకు 3 సార్లు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వాస్తవంగా ఆయన ధనవంతుల కుటుంబం కాదు, రాజరికం అనబడేది అంతకుముందు లేదు. యోధా గోత్రానికి చెందినటువంటి వాడు అన్నమాట. రాజవంశము, గోత్రము అనేటటువంటిది దావీదు ద్వారా తర్వాత వచ్చింది యోధా గోత్రానికి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అన్నమాట. అంతకుముందు వాళ్ళు రాజులు కాదు, అధికారులు కాదు. దావీదు దగ్గర నుండే ఆ యోధా గోత్రం అది రాజవంశంగా, గోత్రంగా మలచబడి అందులో నుంచి యేసయ్య పుట్టాడు. గట్టిగా చప్పట్లు పడదాం. అది ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మమ్మీ డాడీ ఒకవేళ చిన్న చితక కూలి నాలి పని చేసుకుంటున్నా కదా, దీనస్థితిలో ఉన్న, పేద స్థితిలో ఉన్న దావీదు వలన ఆ వంశమే రాజవంశంగా ఎలాగూ దేవుడు మార్చాడో చూడండి. దావీదు గొలియాతును చంపటం వలన, సింహాన్ని చీల్చేయటం వలన వచ్చింది కాదు. గొలియాతును చంపటమైనా, సింహాన్ని అయినా అది దేవుని వలన వచ్చింది. వాళ్ళ నాన్న ఇతనికి ఫైటింగ్ నేర్పించి, ఆ యుద్ధం నేర్పించి, అవి నేర్పించి, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళెవరో ఏదేదో నేర్పించిన దాన్ని బట్టి అంత పరాక్రమశాలి, బలాఢ్యుడు, గొప్పోడు కాలేదు. వాళ్ళమ్మ నేర్పించిందే ప్రార్థన, వాళ్ళమ్మ నేర్పించిందే వాక్యం.
ఆ వాక్యపు శక్తే, ఆ ప్రార్థన బలమే కదా. అలాగే ప్రవక్త అయిన సమూయేలు అతన్ని అభిషేకిస్తే ఆ యెహోవా ఆత్మ బలమే అతనికి ఆ స్థానాన్ని తీసుకొచ్చింది. వినండి, మీరు 10th అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా ఆ కోర్సు ఈ కోర్సులు ఏ కోర్సులు మీరు చదువుతున్నా అవి మీకు ఆ లెసన్స్ మీకు అర్థం అవ్వాలన్నా, జ్ఞాపకంలో ఉండాలన్నా, ఎగ్జామ్స్లో మీరు వచ్చే ప్రశ్నలు సరిగా రాయాలన్నా, మన అమ్మోళ్ళకి నాన్నోళ్ళకి టీచర్స్ కూడా సాధ్యపడనది సమస్తము దేవుని వలన సాధ్యమవుతాయి, నీకే సాధ్యం అన్నట్లుగా అది సాధ్యపరిచే దేవుని బాల్యం నుండి హత్తుకొని ఉన్నాడు దావీదు. వాక్యంలో నిలిచాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఆత్మశక్తిని పొందుకున్నాడు. ఎక్కడ ఏ డిగ్రీలు చదవలేదు. ఆయన పెద్ద యువరాజు కాదు, రాజు అయిపోయాడు. గట్టిగా చప్పట్లు పడి రాజు అయిపోయాడు. అది మీరు చక్కగా సండే క్లాసులో యవనస్తుల కూడికలో వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. చాలా మంచిది. ఇదే నేను చెప్తున్నాను కదా బిడ్డలారా, కుమార్తెలు ఉన్నారు, దేవుడు మీకు మంచి జాబ్ ఇస్తాడు. ఇంకంతే. కుమార్తెలు ఉన్నారు, దేవుడు మీకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అద్దెళ్లలో ఉంటున్నారు, సమస్యలతో ఉంటున్నారు, అప్పులు కట్టలేక డాడీ మమ్మీ అల్లాడిపోతున్నారు. దావీదును బట్టి రాజరికం ఎట్లొచ్చిందో మిమ్మల్ని బట్టి మీ ఇంట్లో ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగు చేయునుగాక. అది అవుతారు, అయితే అవుతారు. ఉదాహరణకు మేమే నేను కానీ అమ్మగారు కానీ రాజా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు మేమే. పెద్ద ధనవంతులు కాదు మా తల్లిదండ్రులు. మేము ఆయనకు లోబడ్డాం. సామెతలు 3:6లో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాడము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఆ ఎముకలకు అది. కాబట్టి ఇక్కడ పైన ఇంకొక మాట అంటాడుగా, నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకుంది. ఎప్పుడట? అప్పుడు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును నీవు దయనొంది. అది ఇక్కడ మళ్ళీ ఇంకా పైకి వెళ్ళిపోతాం మనం. వెళ్దాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయమును పలక మీద వాటిని వేటిని వాక్యాన్ని నానా. అప్పుడేం జరుగుతుంది? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును ఇప్పుడు దాకా అదే ఇద్దరు సేవకురాలు చెప్పిన ఈ దయను గురించే దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడాడు. ఇవి పొందుకోవాలంటే ఇదిగో వాక్యాన్ని బ్రతుకులో హృదయంలో దాచుకోవాలి. నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుంటావు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును దయ పొందుకొని మంచివాడు అని అనిపించుకుంటావు. అయితే ఒక్కోసారి సైతాను గాడు పిచ్చి ఆలోచనలు పెడతాడు. స్వబుద్ధి అది ఏదేదో పిచ్చి బుద్ధి పుట్టిస్తాడు. దాని ఆధారం చేసుకోగాకండి, దాన్ని కొట్టేయండి, తోసేయండి. పనికిమాలిన ఫ్రెండ్స్ కొందరు ఉంటారు, ఏం ప్రార్థన ఎప్పుడు అదంటావు ఇదంటావు, హాలిడే అవుతారా ఎంజాయ్ చేద్దామని స్కిట్ కూడా వేశారు దేవుని తోడు అని కదా. అందులో చక్కగా వివరంగా మీరు నటించారు, బాగుంది. అది కనుక వాళ్ళ మాటలు వినగాకండి.
దేవునికి భయపడండి, సౌబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పూర్ణ హృదయముతో యెహోవా యందు అది, అలాగే ప్రవర్తన అంతటి యందు ఆయనకి, అప్పుడు నువ్వు అధికారి అవుతావు. దేవుని అధికారానికి మనం లోబడితే ఈ లోకంలో ఉన్నతమైన అధికారాన్ని, ఘనతను దేవుడు మన సొంతం చేస్తాడు. అది దేవుడి వేళ వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని బిడ్డలారా, దావీదుది రాజవంశం కాదు, దావీదు నుండి ఆరంభమైంది రాజవంశంగా, గోత్రంగా. ఇప్పుడు దాకా ఏ దీనహీన స్థితిలో ఉన్నా నువ్వు దేవుని సంపాదించుకో, దేవుడు అన్ని నీకు సమకూరుస్తాడు. అద్దిళ్ళు కాదు, అప్పులు కాదు, ఇబ్బందులు కాదు, అల్లరి కాదు, ఆనందాన్ని, అభివృద్ధిని, ఘనతను మిమ్మును బట్టి, దావీదును బట్టి ఎలాగ చేశాడో ఆ గోత్రానికి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదాను, ఆధిక్యతను, ఘనతను అనుగ్రహించునుగాక. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచి ఒక్క నిమిషం ఇవాళ చెప్పిన మాటలని హృదయంలో పెట్టుకొని ధ్యానం చేయండి. మేము ఒకప్పుడు పేద స్థితి వాళ్ళమే. దేవుడి చేతి కింద వచ్చినాక దేవుడి ఘనతను, ఆధిక్యతను దేవుడు మాకు ఇచ్చాడు. అలాగే యవన కుమార్తెలారా, కుమారుల మీ ప్రవర్తన అంతటి మీద దేవుడికి అధికారం ఇవ్వండి, సైతానుగాడికి కాదు, మీ ఫ్రెండ్స్ కాదు, లోక సంబంధులు కాదు, దేవునికి ఇవ్వండి. అయ్యా నేను కూడా దావీదు గారిలాగా నీ వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలయ్యా, నేను కూడా బాగా ప్రార్థన చేసుకోవాలయ్యా, నేను కూడా నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఏ తప్పు చేయకూడదయ్యా, పవిత్రంగా ఉండాలయ్యా. ఎవరికారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని, ఒక్క నిమిషం అందరూ కూడా హృదయాలు తెరవండి. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలకు దీవెన రావాలి, ఆనందం కలగాలి, ఆదరణ కలగాలి. అది మీరు దేవుని అధికారం కింద ఉంటేనే, దేవుని అధికారంగా ఉంటేనే. హృదయం తెరవండి, అందరూ హృదయాలు తెరవండి. నీవే కావాలయ్య అనే పాట తీయండి. అని ఒకసారి ఒక పల్లవి వచ్చిన పాడుకుందాం. అందులో లీనం అయిపోయింది ఆ పాటలో. లోకం కాకుండా, పాపం కాకుండా పాటల పుస్తకం తేయండి. నీవే కావాలయ్యా తీసారా? నువ్వే కావాలయ్య అనే పాట ఆయన కావాలని మీరు కోరుకోవాలి. ఇప్పుడు వాక్యం అంతా అందుకోసమే. దేవుడు అందరూ యవన కుమారులారా యేసుని అడగండి. నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా. లోక ప్రేమ కాదయ్యా. ఇప్పుడు అంటున్నటువంటి వాళ్ళు ప్రేమించుకున్నారు, ఆ ప్రేమ వద్దయ్యా, దాన్ని పాతి పెట్టు. నానా హృదయం దేవుడి సందులో కుమ్మరించు. నీవే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. అందరూ పడాలి. నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా. నువ్వే కావాలయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా యేసయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా. పాడాలి. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. అందరు హృదయం తెరవండి.
నాకు నువ్వు కావాలేసయ్యా. ఇంకెంతకాలం ఈ దరిద్రత, ఇంకెంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ కుటుంబంలో కష్టాలు ప్రభువా. లోకంలో ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు. లోకంలో ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు. ఆకాశంలో నీవు కాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా లోకం నాకు ఎందుకు యేసయ్యా. ఆకాశంలో నీవు కాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. అందరూ కూడా అడగండి ప్రభు కావాలి. ప్రకృతిలో అందచందాల కంటే సుందరుడవు, లోకములో ధనధాన్యాల కంటే ధనవంతుడవు. అది ప్రకృతిలో అందచందాల కంటే సుందరుడవు, లోకములో ధనధాన్యాల కంటే ధనవంతుడవు. ఈ లోకంలో నీవుగాక నాకెవరున్నారయ్యా. అవునయ్యా, నీవు ఉండగా ధనధాన్యాలు ఎందుకు మెస్సయ్యా. ఈ లోకంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా మెస్సయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. నువ్వే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, అది కావాలి. నీకై ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా, నువ్వే కావాలయ్యా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా నీతో ఉండాలయ్యా. యేసయ్యా నీకై బ్రతకాలయ్యా. యేసయ్యా యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. ప్రార్థించుకుందాం. అమ్మా కుమార్తె, ఏదేదో కావాలని ఎందుకు పరిగెడుతున్నావు? యేసయ్యే కావాలని దావీదు వలె నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఆలస్యం చేయొద్దు. రక్షణ లేకపోతే రక్షణ పొందుకో, ఇంకంతే. యవ్వన ప్రాయంలో ఆయన మన కొరకు తన శరీరధారి అయి తన యవ్వన రక్తము మన కొరకు చిందించాడు, ప్రాణం పెట్టాడు నీ కోసం. నీ హృదయం ఆయనకి ఇవ్వవా? యవ్వన కుమారుడా, ఇంకెంతకాలం తప్పు చేసి అవిధేయునిగా ఉండి
పాపం చేసి యేసయ్య గాయాలు రేపుతావు, ఇంకా సిలువెక్కిస్తావా? ఇంకా ఆయన దుఃఖ పెడతావా? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావా? ఈ దినాన్ని నీ ఆత్మస్థితి సరిచేసుకో. ఆయన కావాలని ఆశపడి ఆయన అధికారం కింద నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటావు. ఆయనకు దూరంగా నువ్వు బ్రతికినంత కాలం నీ జీవితంలో అసమాధానము, దరిద్రత, పోరాటమే కానీ నెమ్మది ఉండదు. ఆయన అధికారం కిందకి రండి, ఆయనలో బ్రతకండి. నువ్వే కావాలయ్యా యేసయ్య అనండి. ఆయన నీలో ఉండి నీ ఇంట దరిద్రతను పారదోలుతాడు, శ్రమను, నిందను తొలగిస్తాడు. నిన్ను బట్టి, దావీదును బట్టి ఆ ఇంటికి ఘనత వచ్చినట్లుగా నిన్ను బట్టి నీ ఇంటికి ఘనతనిస్తాడు. ప్రార్థన మీకే అప్పగించుకుంటూ మీకే వదిలేస్తున్నాను. మీ తీర్మానం మీరే చేసుకోండి. లోకం కావాలా, యేసయ్య కావాలా? మీరే పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేము ఆశించి సంఘం అంతా ప్రార్థించిన రీతిగా, అలాగే ప్రియులు విజయరత్నం గారును, ఇంకా యవన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న మా కుమార్తె మంజరి, ఈ ప్రార్థన, ఈ ప్రయాస అర్థం కాక ఈ రోజున నాయన కొందరు యవన బిడ్డల్ని ఇలాగూ సమావేశపరచడానికి ఈ భాగ్యాన్ని ఇచ్చారు. పాటల్లో ఆరాధనలో మహిమ తెచ్చుకున్న దేవా, మీ దాసుడి ద్వారా మాట్లాడారు, దాసురాల ద్వారా సవిస్తారంగా ఆత్మ దుఃఖముతో, వేదనతో మీరు మాట్లాడారు నాయన. సైతానుగాడు యవనస్తులను, టీనేజ్లో ఉన్న బిడ్డలను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడయ్యా. ఈ మరణము కిటికీల గుండా నాయన గృహంలోనికి ప్రవేశించి యవనస్తులనేమి, టీనేజ్లో ఉన్న బిడ్డల్ని లాక్కెళ్తుందయ్యా. వాళ్ళకి డ్రగ్స్, వాళ్ళకి పాపము, వాళ్ళకు దుర్వ్యసనాలు, వాళ్ళలో నేరాలు ఘోరాలు చేయించి ప్రపంచంలో పతనం చేస్తూ ఉన్నాడు వాడు. మా యవన బిడ్డలైతే అలాగ అవ్వకూడదయ్యా. మా సంఘానికి వస్తున్న టీనేజ్ బిడ్డలైతే, మా కుటుంబంలో ఉన్న బిడ్డలైతే అలాగ అవ్వకూడదయ్యా. దావీదు వలె వాళ్ళు నీ వాక్యానికి లోబడాలి, ప్రార్థన చేసుకోవాలి. వారి ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి లోబడాలయ్యా. అలాంటి మంచి మనసు బిడ్డలకి అండి. నేను యవనస్తులని నిర్లక్ష్యం చేయక రక్షణ పొందుకోవాల్సిన వారు, రక్షణ పొందుకున్న వారు భద్రంగా నీ పాదాల దగ్గర ఉండాలి. బిడ్డల చదువుల్లో జయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా. చదువు అయిపోయిన బిడ్డలకి ఉద్యోగాలు ఇయ్యా. ఆ బిడ్డల వల్ల ఆ అప్పులు, ఆ దరిద్రం ఇంట్లో వదిలిపోవాలయ్యా. చక్కగా జీతం చెచ్చి తల్లిదండ్రులను పోషించాలయ్యా, బలపరచాలయ్యా. ఈ షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో ఈ బ్లెస్సింగ్ ఇవ్వండి, ఆదరించయ్యా. అన్ని విధాలుగా బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మేమేం పెంచుతామయ్యా, మేమేం బాగు చేస్తామయ్యా. నీ చేతిలోకి వస్తేనే కదా 5 రొట్టెలు 2 చిన్న చేపలు నీ చేత్తో విరిస్తేనే కదా, నీ చేత్తో నీ నోటితో బ్లెస్ చేస్తేనే కదయ్యా 5,000 మందికి పైగా తినగా చిన్న చేపలు రొట్టెలైనా ఇంకా 12 గంపలు మిగిలి. ఈ బిడ్డలను నీ చేతిలోకి తీసుకొని విరిగి నలిగిన మనసు గలవారుగా మలిచి దీవించండి. తత్తరి కార్యక్రమం అంతట్లో మీరుండి మహిమ తెచ్చుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన యవన బిడ్డలందరికీ
సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.